హాయ్ ఫ్రెండ్స్, బొబ్బట్లు ఎలా చేసుకోవాలో నేర్చుకుందామా? ముందుగా హాఫ్ కప్ శనగపప్పు తీసుకొని ఒక 5 గంటలు నానబెట్టుకొని నానిన శనగపప్పుని ఉడికించుకొని మిక్సీ వేసుకొని దాన్ని ఒక గిన్నెలో వేసుకొని ఒక 8 క్యూబ్స్ వరకు స్వీట్ తగినంత బెల్లం వేసుకోవాలి. కొంచెం వాటర్ మిక్స్ చేసి దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి లైట్గా తిప్పుతూ ఉండాలన్నమాట, లేదంటే అడుగంటుతుంది. మధ్య మధ్యలో నెయ్యి వేసుకొని తిప్పుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ 1 కప్ మైదా అండ్ హాఫ్ కప్ ఏమో గోధుమ పిండి వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక చిన్న చిటికెడు సాల్ట్ వేయాలి, ఎక్కువ వేయకూడదు, సాల్ట్ అయిపోతుంది. అండ్ 2 స్పూన్స్ వరకు నెయ్యి, మన ఇష్టం, ఆయిల్ ఆర్ నెయ్యి వేసుకోవచ్చు. ఓకేనా? మీకు బొబ్బట్లు అంటే ఇష్టమా? మా ఇంట్లో మా తమ్ముడికి చాలా ఇష్టం. మా బావ కోసం నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఇది. ఓకే, ఇలాగ నీట్ చేసుకున్న దానికి 2 to 3 స్పూన్స్ నెయ్యి ఆర్ నూనె వేసుకొని మనం దీన్ని ఒక సైడ్ పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే అది సాఫ్ట్ అవుతుంది, బొబ్బట్లకి పిండి అనేది చాలా సాఫ్ట్ అవుతుంది. ఓకే, ఇలా ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టుకుంటే పిండి అనేది ఇలా పప్పు అనేది ఇలా గట్టిగా అవుతుంది. దాన్ని ఉండలుగా చేసుకోవాలన్నమాట. ఓకేనా? మనం ఒక 1.5 కప్ గోధుమ పిండి మైదా పిండితోటి చాలా చాలా బొబ్బట్లు చేయొచ్చు. బయట చాలా కాస్ట్ ఉంటుంది అండ్ మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీ కూడా ఉంటుంది. ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి, ఎట్లా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఓకే, అండ్ ఇలా అన్ని బొబ్బట్టుకు కావాల్సిన పిండి అంతా మనం ఇలా ఉండలు చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ముందుగా రెడీ చేసుకున్న పిండి ఉంటుంది కదా, దాన్ని ఇంకొంచెం సాఫ్ట్గా నీట్ చేసుకోవాలి. అంటే కొంచెం ఇలా కలుపుతూ ఉంటే వేళ్ళతోటి వాటితోటి సాఫ్ట్ అవుతుంది అన్నమాట అది. ఓకేనా? సో ఇలా సాఫ్ట్ అయిన తర్వాత దాన్ని మనం చిన్న చిన్న ఉండలు చేసుకోవాలన్నమాట. నీట్ చేసుకున్న దాన్ని మనం ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఉండలు చేసుకొని దాన్ని మనం చేతితోనే వేళ్ళతోటి దాన్ని సాగతీయాలన్నమాట. ఇలా సైడ్స్ మనం ముందుగా రెడీ చేసుకున్న ఉండని దాంట్లో పెట్టేసి సైడ్స్ నుంచి అన్ని వైపుల నుంచి క్లోజ్ చేయాలి దాన్ని. ఓకేనా? ఇలా చూపిస్తున్నట్టు క్లోజ్ చేసి మోమోస్ చుడతారు కదా, సేమ్ అంతే అలా చుట్టాలి. అండ్ ఓపెనింగ్ ఉండకూడదు, ఓపెనింగ్ ఉంటే పిండి బయటకు వచ్చేస్తుంది. ఓకే, అండ్ నేను కొంచెం ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా వచ్చింది అంటే కొంచెం పర్లేదు, నాట్ బ్యాడ్ అనమాట. అది కొంచెం నెయ్యి కవర్ ఉంటుంది కదా, కవర్కి కొంచెం నూనె ఆర్ నెయ్యి రాసుకొని వేళ్ళతోటి లైట్గా, ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా ఒత్తుకుంటూ ఉండాలి. సో ఇలా చూపిస్తున్నట్టు ఇట్లా ఒత్తితే ఏమవుతుందంటే స్ప్రెడ్ చేయాలన్నమాట. దాంట్లో పిండి లోపల ఉన్నది అండ్ బయట ఉన్నది స్ప్రెడ్ చేయాలి, పేపర్లో స్ప్రెడ్ చేయాలి. అండ్ అలా చేస్తూ ఉంటే విరిగిపోకుండా చేయాలన్నమాట. చేస్తే మనం అనుకున్న బొబ్బట్టు అనేది రెడీ అవుతుంది. ఓకే, ఇలా చేసిన దాన్ని ముందుగా కొంచెం ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అవుతూ ఉంటుంది కదా, దాని మీద ఇది వేయాలి. లైట్గా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఓకే, లేదంటే ప్యాన్ ఎక్కువ హీట్ అయిపోతుంది. సో వెంటనే మీరు అట్ల పెనం పెట్టొద్దు, లేదంటే అది వచ్చేస్తుంది అనమాట, అతుక్కుపోతుంది. ఒక సైడ్ కొంచెం లైట్గా వస్తుంది కదా, దాన్ని ఇంకొక సైడ్ తిప్పుకొని నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి ఆర్ నూనె, నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇది ఇంకొక సైడ్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది కదా, అప్పుడు మనం నెక్స్ట్ సైడ్ ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి. సో ఇటువైపు కూడా కొంచెం నెయ్యి వేసుకొని అలా 2 సైడ్స్ కూడా ఈక్వల్గా కాల్చుకోవాలన్నమాట. సో ఇలా అన్ని బొబ్బట్లు చేసుకోండి. ఓకే, అండ్ తర్వాత చేసిన బొబ్బట్టు పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి, రౌండ్గా వచ్చింది అండ్ ఈవెన్గా స్ప్రెడ్ అయింది. స్వీట్ అనేది చాలా చాలా బాగుంది అండ్ మా బావకు చాలా చాలా నచ్చింది బొబ్బట్లు. అండ్ మాకు నియర్లీ చాలా వచ్చినాయి, మనం బయట కొన్న దానికంటే కూడా చాలా బాగుండింది. సో మీరు కూడా ట్రై చేయండి. ఒక 15 దాకా వచ్చినట్టున్నాయి. ఎలా ఉన్నాయో మీరు ట్రై చేసి మాకు చెప్పండి. ఓకేనా? ఇది చాలా హెల్తీ, చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ.